నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 8 మంది యువకులను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. సోమవారంతో ముగిసిన పుష్కర బ్రహ్మోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలు. గంజాయి విక్రయానికి పాల్పడుతున్న 8 మంది ముఠాను పట్టణ 3 టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. చెడు వ్యసనాలకు బానిసలైన 8 మంది యువకులు నర్సీపట్నం నుండి గంజాయిని తీసుకువచ్చి చిన్న పొట్లాలుగా చేసి పట్టణంలో విక్రయించడం జరుగుతుందని పోలీసులకు రాబడిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని సుమారు 3.5 కేజీల గంజాయిని మరియు 800 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఆయన అభినందించారు. తెనాలి పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఓల్డ్ గూడ్స్ షెడ్స్ ఉన్నాయి. దాని మీద అక్కడ నిన్న అనగా ఆదివారం నాడు 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా గంజాయి తాగేవాళ్ళు అమ్మేవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద తెనాలి 3 టౌన్ సిఐ గారు రమేష్ బాబు వారి సిబ్బంది నిన్న సాయంత్రం రైడ్ చేశారు. ఆ రైడ్ చేసే క్రమంలో అక్కడ 8 మందిని పట్టుబడ్డారు. అందులో వారి దగ్గర 6 దగ్గర ఈ గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. 2 ఏమో తాగుతూ ఉన్నారు. ఈ 8 మందిని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి వాళ్ళు విచారించినప్పుడు వీరు ఈ 6 నర్సీపట్నం ఎగువకి వెళ్ళి అక్కడ ఈ గంజాయి 4 కేజీలు కొనుక్కొని వచ్చారు. ఆ కొనుక్కొని వచ్చి అక్కడ రైల్వే షెడ్ దగ్గర ఎవరికాళ్ళు మళ్ళా పార్ట్స్ చేసుకొని దాన్ని చిన్న ప్యాకెట్ చేసి అమ్ముకుందామని అక్కడ మొత్తం డివైడ్ చేసుకొని షేర్ చేసుకున్న క్రమంలో పోలీసు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతాం. వాళ్ళంతా తెనాలి 3వ పట్టణ పరిధి పోలీస్ స్టేషన్లో ఐతానగర్ సీఎం కాలనీ సంబంధించిన కుర్రవాళ్ళు అందరూ వయసులో ఉన్నవాళ్ళు డైలీ లేబర్ పని చేసుకుంటూ ఉంటారు. ఈ చెడు వ్యసనానికి లోన్ అయ్యారు ముందు. తర్వాత వాళ్ళు దీనికి ఉన్న ఆదాయం కానీ ఇన్కమ్ చూసుకొని మళ్ళీ వీళ్ళు అమ్ముదామని వీళ్ళు బయర్స్గా దీన్ని తేవడం జరిగింది. వీళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచడానికి పర్మిషన్ తీసుకుంటాం. వీళ్ళందరి మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతాం. పట్టణ నందులపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ బసవ మందిరం కమిటీ హాల్ ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కమిటీ హాల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. నేటి నుండి జంగమ్మ కుటుంబ సభ్యులకు ఇది అందుబాటులో ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కొల్లిపర బసవలింగమ్మ చారిటీ సభ్యులు మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజలు ఒక శాసనసభ్యుని ఎన్నుకునేది వాళ్ళ యొక్క సమస్యలు కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులను కానీ సాధ్యమైనంత వరకు తీర్చడం కోసం. ఈ మాట నేను ఎందుకు చెబుతా ఉన్నానంటే ప్రధానంగా ఈరోజు ఏదైతే బసవలింగమ్మ చారిటీస్ ఈ భవనాన్ని తెనాల్లో ఉన్న జంగం కులస్తులకి ఈ ట్రస్టు, ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది, ఈ చుట్టుపక్కల గ్రామాలకి
అంటే రూరల్లో ఉండే వాళ్ళందరూ ఈ బేస్ మీదే ఈ చారిటీస్ నుంచి వీళ్ళందరికీ ఆ ట్రస్ట్ ద్వారా వీళ్ళ ఆస్తి అన్యాక్రాంతం కాకూడదని ఒకటి, రెండు ఇది ఈ కులంలోని సభ్యులకి ఉపయోగపడాలి అని నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ప్రధానంగా ఫస్ట్ దీన్ని పునర్నిర్మాణానికి అడిగితే శాసనసభ్యుడిగా నేను వారిని నిర్మించుకోమని చెప్పి దానికి కావాల్సినవన్నీ చేసినప్పుడు ఈరోజు బ్రహ్మాండంగా ఈ బిల్డింగ్ 3వ అంతస్తుల బిల్డింగ్ని నిర్మించినందుకు ఎంతో సంతోషపడతాను. ఎందుకంటే జంగం కులస్తులందరూ నన్ను అడిగి శాసనసభ్యుడిగా వాళ్ళకి నేను సహాయం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషపడతా ఉన్నాను. అలాగే ఈ చారిటీస్ ద్వారా నిజంగా ఇది ఎందుకంటే పాపం ఈ 3 బిల్డింగ్స్ అంటే ఈ 3 ఫ్లోర్లు కుల సభ్యుల్లో కానీ ఏదైనా కర్మకాండాలు కానీ లేకపోతే ఇంకో దానికి కానీ వీటన్నిటికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దాతలు ఎంతో ప్రోత్సాహంతో వాళ్ళ దాతృత్వాన్ని చూపించి త్వరగా నిర్మాణం కూడా పూర్తయ్యే విధంగా చేసినందుకు కార్యవర్గ సభ్యులందరినీ అభినందిస్తూ కొల్లిపర బసవలింగమ్మ చారిటీస్ కొత్త భవనం పునర్నిర్మాణం చేసుకున్నాం. మరి గతంలో 62లో స్థాపించినటువంటి ఈ భవనం శిథిలావస్థకు చేరితే మరి ఇక్కడ కార్యక్రమాలు జరుపుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో మరి జంగమ కులస్తులు అందరూ కలిసి కూడా బిల్డింగ్ ఓపెన్ చేయాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గ్రౌండ్ ఫ్లోరు నాగలింగం గారు ఆయన స్వయంగా నిర్మించి ఇవ్వడం జరిగింది. తర్వాత మిగతా 2 ఫ్లోర్స్ కూడా మరి జంగమ పెద్దలు అందరూ కూడా కుటుంబాలు వాళ్ళందరూ డొనేషన్స్ ఇవ్వడం వల్ల మరి మా ఎమ్మెల్యే గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసాం, సార్ మీ కోఆపరేషన్ కూడా కావాలి అని చెప్పేసి. వారి సహకారం వారి దీంతో మళ్ళీ మేము పునర్నిర్మాణం చేసుకోగలిగాం. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో పుష్కర బ్రహ్మ మహోత్సవ కుంభాభిషేక మహోత్సవాలు 3వ రోజు వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా జరిపారు. 3వ రోజు శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల చేతుల మీదుగా మహాకుంభాభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే అన్నబత్రి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అవుతు శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మంగళం శ్రీ మహాదేవ్యై మంగళం పరమేశ్వరీ మంగళం జగదామాతర్ మంగళం సర్వమంగళే. ఈ లోక వ్యవహారంలో మనం వాడుతూ ఉన్నది ఏంటంటే ఆ హేమ పర్వతం బంగారు పర్వతమే ప్రత్యేకంగా సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు తుని నుంచి ఆ స్వామివారు రావటం, భక్తజనులందరినీ ఆశీర్వదించడం అద్భుతమైన కార్యక్రమం. మరి ముఖ్యంగా రాహుగ్రహ దోషాలకి, శని దోషాలకి ఈ దేవాలయం అత్యంత విశేషమైనది. ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే 2019లో తుని స్వాముల వారు
తెనాలి విచ్చేసినప్పుడు ఆ రోజున ఎన్నికల ఇదిలో ఉన్న శివకుమార్ గారు రావటం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం, తదుపరి ఎన్నికల్లో వారు అఖండ మెజారిటీ సాధించటం, మళ్ళీ రాబోయే ఎన్నికలు వస్తున్నాయి, తుని స్వాముల వారితో శివకుమార్ గారిని ఎలాగైనా కల్పించి ఆయన ఆశీర్వాదాలు ఇప్పించాలి అని చెప్పి బ్రాహ్మణ పరిషత్ సంకల్పించినప్పుడు అమ్మవారు అనుగ్రహించారు. ఈ రోజున తుని స్వాముల వారి చేతుల మీదుగా మరి మహదాశీర్వచనాన్ని అందుకున్నారు శివకుమార్ గారు. దిగ్విజయ ప్రాప్తి వస్తున్న ఆయన ఆశీర్వదించారు. ఎందుకంటే ఎంతోమంది తెనాలి ప్రజలందరికీ మేలు చేసి ఈ కుంభాభిషేక కార్యక్రమంలో పాలు పంచుకొని మరి స్వామివారి కృపకు పాత్రలైన ప్రతి ఒక్కరూ ధన్యులు. కట్టెవరం కాల్వకట్ట నివాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కాల్వకట్టపై నివసించే వారిలో కొంతమందికి జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని, వారికి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఈరోజు పూనుకున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు భూములు మొత్తం కూడా కార్పొరేట్ల పరంగా పోతున్నాయి. అదేవిధంగా అసైన్డ్ చట్టాన్ని సవరణ చేశారు. ఈ భూములు కూడా సంపన్న వర్గాలకి, బడా వ్యాపార వర్గాలకి, కార్పొరేట్లకు కట్టబెట్టే ఒక కుట్ర చేస్తున్న పరిస్థితుంది. ఎవరైతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నటువంటి చిన్న సన్నకారు రైతులు, బక్క రైతులు, అదేవిధంగా ఇతర రైతులు, వీళ్ళందరికీ సంబంధించిన దాంట్లో వీళ్ళందరూ ఆధీనంలో ఉన్నటువంటి భూములను ఇవాళ నూతన సర్వే పేరుతో రకరకాల ఇబ్బందులు పెడుతూ, రకరకాల చట్టాలను తీసుకొస్తూ మొత్తం కూడా ఇది ఈ భూమిని మొత్తం వ్యవసాయ భూముల మొత్తాన్ని కూడా కార్పొరేట్లు పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. కనుక ఈ చర్యలను అఖిల భారత రైతు కూలీ సంఘం తీవ్రంగా ఈ క్రాప్ బుకింగ్ చేయించుకొని రైతులు ఈ నెల 15వ తేదీలోపు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్సాగర్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాలలో పంట నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, పంట నమోదు చేసుకుని ఈ కేవైసీ ఇంకా చేయించుకుని రైతులు ఈ నెల 15వ తేదీలోపు తమ పరిధిలోని ఆర్బీకేలలో చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా పీఎం కిసాన్ నిధులు అందని రైతులు బ్యాంకులకు వెళ్లి కారణాలను గుర్తించి సరిచేయించుకోవాలని ప్రేమ్సాగర్ రైతులకు సూచించారు. ఈరోజు మన మండలంలో మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర పంటలు వేస్తున్నారు. మొత్తం కలిపి 15,000 పైచులకు ఎకరాలు వేస్తున్నారు. ప్రస్తుతం అవి వివిధ స్టేజీల్లో ఉన్నాయి. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు, లేకపోతే గులాబీ రంగు పురుగులు, లద్దె పురుగులు ఉంటాయి. వాటికి మందులు పిచికారీ చేస్తున్నారు. ఇమామెక్టిన్, బెంజాయిటు, రకరకాల మందులు పిచికారీ చేస్తున్నారు. జొన్నలో కూడా పురుగులు ఉన్నాయి, దానికి మందులు పిచికారీ చేస్తున్నారు. ప్రస్తుతం మన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు విరివిగా దొరుకుతున్నాయి. రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎరువులు కావాలంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీకు కావాల్సినంత డిఏపిని కానీ లేకపోతే యూరియాని కానీ మీరు తీసుకునవచ్చును. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ క్రాప్ అనగా పంట నమోదు జరుగుతూ ఉంది. ఆ పంట నమోదుకు రైతు వేలిముద్ర కానీ ఓటీపీ కానీ చెప్పాలి. ఇవి రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ చివరి రోజు కాబట్టి ఇంక 3 రోజులే ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ తమ తమ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఈ పంటను నమోదు చేసుకున్న వాళ్ళు వేలిముద్ర ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. తర్వాత ఇంకా పీఎం కిసాన్ లబ్ధి పొందని వాళ్ళు ఎవరైనా బ్యాంకులో పెండింగ్ అంటే ఆధార్ లింక్ కాకుండా, ఫోన్ నంబర్ లింక్ కాకుండా, లేకపోతే ఎన్పిసిఏ కాకుండా ఉంటే వాళ్ళందరూ రైతు సోదరులందరూ పీఎం కిసాన్ పన్నోళ్ళు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ని లింక్ చేసుకోవాల్సిందిగా. ఇప్పుడు ఒక చిన్న విరామం.